ప్రజల ఈరోజు మనము 2 నిమిషాల్లో వాక్యాన్ని ధ్యానించుకున్నాం. బైబిల్లో తీసి చక్కగా చదవండి. ఇప్పుడు బైబిల్లో తీసి రెడీగా ఉంచుకోండి. యాక్చువల్గా మనలో చాలామంది దేవుని సువార్త చేయాలనే ఆశతో ఉంటారు. చాలామంది పాస్టర్లు ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పాలి అనే ధ్యానం మీద ఉంటారు. వెళ్ళొచ్చు, మంచిదే. కాకపోతే ఆ గ్రామంలోనూ ఒకవేళ ఎవరైనా మనం చెప్పే సువార్తను అంగీకరించకపోతే మనం వాళ్ళతో గొడవ దిగకూడదు. గొడవ దిక్కంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం గొడవ పెట్టుకుంటే ఇది అదే లాత్ పాయింట్ తీసామనుకోండి, అక్కడ మంచి జరగడానికి మొదలు చెడు ఎక్కువ జరిగిపోతుంది. సో అనవసరంగా మనము గొడవాడుకుని దేవుని గొడవ తీసినట్టు. అట్లా చేయకుండా మనం ఏం చేయాలంటే, ఎవరైతే ఆ గ్రామంలో అసలు ఇష్టపడట్లేదో వదిలేండి, దేవుడికి వదిలేసి, దేవా మీరే చూసుకుంటే మేము దేవుని నీ విషయాలు చెప్పాలని వచ్చాము, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అక్కడ జారిపోతే దేవుడే చూసుకుంటారు. అందుకని వాళ్ళతో వితండవాదానికి మాత్రం తెగకూడదు. ఇది మనకి వర్తించడానికి. అందుకనే అదే యేసయ్య మనకి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి ఒకసారి 12 వరకు చదవండి. ఎవరైనా బైబిల్లో చక్కగా చదవండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారంగా ఉంది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపవాలని వేడుకొనుడి. మీరు వెల్లుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానముగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన యెడల మీ సమాధానము అతని మీద నిలుచును. లేని యెడల అది మీకు తిరిగి వచ్చును. చదువు. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొనక పోయిన మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన ఈ పట్టణపు ధూళిని కూడా ఎదుటనే దులిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోండి చెప్పుడి. సో ఇక్కడ ఏమైందంటే, యేసయ్య కూడా శిష్యులకి కొంతమంది జనాల్ని
ఆ దేవుని రాజ్యం నిమిత్తం ఇద్దరిద్దరుగా పంపించాడు. మీరు అనేక గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళకండి. వాటర్ బాటిల్, టిఫిన్ డబ్బా, మనమైతే ఎక్కడికైనా వెళ్ళి అన్నీ పెట్టుకుంటారు. అవేం అవసరం లేదయా, మీకు ఎప్పుడు ఏం కావాలో నేను అన్నీ ఇస్తాను, నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి, ప్రకటించండి. కానీ ఏ గ్రామంలోనికైనా వెళ్ళేటప్పుడు, ఏ ఇంటిలోనికైనా వెళ్ళేటప్పుడు మీరు సమాధానం అవ్వడని చెప్పండి అని అంటారు. ఎవరికి? దేవుడి మాటలు వింటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పే సమాధానం అనేది వాళ్ళ మీద ఉంటుంది. మాకొద్దే ఏ దేవుడు పోతుంటే మాకే వేసుకోవడం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ మీరు ఖాళీ ఏంటంటే సప్పుడు కానీ వెళ్ళిపోండి. వెళ్ళిపోయే ముందు ఏం చేస్తారంటే మీరు మీ కాళ్ళ కంటేనా ఆ పట్టణపు తూలిని కూడా తులిపేసి వెళ్ళిపోండి. దాని పని ఎలాగుంటుందంటే లాస్ట్లోనూ సుధమ కుమ్మరాలకు ఎట్లయింది, అది కూడా కొంచెం ఏదో అనుకోవచ్చు, కానీ అంతకంటే ఘోరంగా చేస్తానని చెప్పాడు. సో మనము గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా ఈ మాట వాక్యం ప్రకారం మనం ఎక్కడికైనా ఏ విలేజ్లోకైనా వెళ్ళేటప్పుడు అవతలి వారు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే దేవుని మాటలు కొంతమంది నచ్చనోడు దగ్గరికి ఎక్కువ దేవుని మాటలు విను, ఇది దేవుడేని, ఇది నిజమైన దేవుడేని అని చెప్తే మాత్రం వింటాడు. వాడు ఆల్రెడీ డబ్బు, పదవి, వ్యామోహం నుండి ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉన్నవాడికి ఆటోమేటిక్ దేవుడు అంటే పడదు. ఆడి డబ్బే వాడి దేవుడు. సో వాడు నీ మాట నా మాట లెక్క చేయడు. సో వాడికి ఒక రోజు వస్తుంది, దేవుడు దెబ్బ కొట్టే రోజు వస్తుంది. ఆ రోజు వరకు మనం వదిలేట. మనకెందుకంటే మనం దేవుడి మాటలు చెప్పినప్పుడు వినకపోతే మనం ఏం చేస్తాం? వదిలేస్తాం, మనమేం చేయలేం. సో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడము, గిరిగజ్జాలు పెట్టుకోవడం చేయడం. సో అది దేవుడికి ఒక చెప్పేస్తే దేవుడే చూసుకుంటాడు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య సోదరులకి వెళ్తున్నారు మంచిదే, కానీ వెళ్ళినప్పుడు అనవసరమైన వెళ్తాను వాళ్ళు పెట్టుకో. ఎందుకంటే అది మంచిది కాదు. మనం చేసేది అక్కడ నలుగురు ఏసైని నమ్ముకొని దేవుని రాజ్యం తెలుసుకోవాలి, దేవునిలో ఉండాలి, తద్వారా పరలోకానికి చేరాలనేది మన సదుద్దేశం. మన అవతల ఆ మాట యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేస్తాం? దానికి మనం ఏం చేయలేం. సో మనకి ఏసై చెప్పింది అంటే పాదం దూరి మాత్రం దులిపేసి వెళ్ళిపోండి అంటాడు. అదే పని చేయాలి. మనం అతను విత్తనం గొడవ పెట్టుకుంటే లాభం లేదు. మన టైం వేస్ట్ ఆ టైం వేస్ట్. అలా మంచి చేయడానికి బదులు చెడు చేయకపోతే అనవసరం. సో అలా చేయకండి. సో సువార్తలకు వెళ్ళండి, ప్రకటించండి, నటించే వారి. కాకపోతే ఏంటంటే ఏ పట్టణం ఎవడో కూడా ఉంటాడు దరిద్రుడు. ఆ దరిద్రుడు ఏంటంటే దేవుడు అంటే పడతాడు. సో అలాంటప్పుడు మనం వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ప్రకటించడం కూడా మంచిది కాదు. వీడు ఏంటంటే వీడు వినడు కదా, విన్నోడు కూడా చెడగొట్టే రకం అక్కడ ఉన్నాయి అనమాట. సో అలాంటి అక్కడ ఊళ్ళో దొరికినప్పుడు ఎవడో ఉన్నాడప్పుడు అక్కడ నుంచి బయట వెళ్ళిపోవడం బయట దేవుడు చెప్పుకొని ఒక బాబు దేవుని రాజ్యం దగ్గర పడుతుంది, ఇది మాత్రం మీకు చెప్తాను, అది వినండి, దేవుని ఇష్టం, లేకపోతే మీ కర్మ, గంట మనం ఏం చేయలేము. మనం ప్రకటించడానికి వెళ్ళాము, వాళ్ళు వినకపోతే మనం ఏం చేస్తాం? అట్లా సింపుల్గా తీసుకోండి. చూడండి, ఇంకో మనం కూడా చెప్తాం. సామెతలు 23:9 చదవంటాం ఎవరైనా. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము అట్టివాడు ఈ మాటల్లోనే జ్ఞానమును తృణీకరించినాడు. చూసారా? బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు బుద్ధిహీనుడి ఎదుట నీ మాటలు మాట్లాడకు. ఆడు బుద్ధిహీనుడని నీకు తెలుసు, అయితే నువ్వు జ్ఞానవంతుడు అని ఆడికి కూడా తెలుసు, కానీ ఆడి నీ జ్ఞానాన్ని హీనం చేసే యాక్షన్ చేస్తాడు. సో అందుకని ఆడి దగ్గర మనము దేవుని మాట్లాడితే ఆడు వినడు. సో అందుకని మనం ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టేసి దేవునికి అప్పచెప్పడం పెట్టదు. సో ఎందుకంటే ఆ ఊర్లో వద్దంటే వేరే ఊరికి వెళ్ళండి, వారికి చెప్పడం వేయలేదు. అంతేగాని ఆ ఊరు వద్దన్న దగ్గరికి ఎందుకు వెళ్ళండి? వేరే దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తే 4 ఆత్మలను రక్షింపడుతుంది. దానివల్ల వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తే దేవుడు మనకు కూడా బహుమానాలు ఇస్తారు. దాని గురించి చూడాలి, కానీ అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. అంటే మనలోనూ వాక్యానుసారంగా వెళ్ళడం చాలా బెటర్. చాలామంది ఆ వాక్యాన్ని బట్టి మనుషులు కాబట్టి కొన్ని సందర్భాల్లో కోపం వచ్చేసింది. కోపం వచ్చింది దాన్ని గ్రహించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఏసే మనకి అదే నేర్పడు కాబట్టి ఆ నేర్పిన దాన్ని మనం పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు గొడవలకి ఆస్కారం ఉండదు. ఎందుకంటే సైతాన్ గారు ఈ గొడవలను మనం పెట్టేసి అసలు దేవుని వాక్యం చెప్పాల్సిన దగ్గర గొడవ తాపించినట్టయితే అక్కడ మనల్ని డిస్టర్బెన్స్ చేస్తారు. దేవుని సువార్తను భంగం చేయాలని ట్రై చేస్తుంటాడు. సో అందుకనే అలాంటి వాళ్ళు ఎవరైనా మనకి దరిదాపుల్లోకి వచ్చిన ఆ గ్రామంలో వదిలేసి వేరే గ్రామానికి వెళ్ళి ప్రకటించుకోవడం బెటర్. ఆ విధంగా చేసినప్పుడు మనం దేవుని రాజ్యాన్ని ఈజీగా అందరికీ తెలియచ్చు. మన ఏంటంటే మనం ఆశ ఏంటంటే
అందరూ దేవుని రాజ్యాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యం విని నిజ దేవుని తెలుసుకుని ఆయన ఆరాధిస్తే ప్రపంచం అంతా బాగుపడాలి. మన ఊరు బాగుపడాలి, మన మండలం బాగుపడాలి, మన జిల్లా బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన దేశం బాగుండాలని మన మాట. కానీ వీళ్ళు అర్థం చేసుకోరు కదా. వాళ్ళు మనలే మరి అర్థం కాదు. అందుకని అలాంటప్పుడు పొలం ఆడకూడదు. పొలం ఆడకుండా సైడ్ అయిపోయి పక్క ఊళ్ళోకో లేకపోతే ఎక్కడో రమ్మన్న దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం చెప్పినా బాగుంటుంది. సో అంటే ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడి నామాన మనకి అందులో ముందు దోషింపులు కాకుండా ఉంటాయి. సో అలాంటి జ్ఞానంతో మనం సువార్త చేయాలి. గొడవ పెట్టుకుని ఒక 10 మంది వెంటేసుకుని వాళ్ళు 10 మంది వెంటేసుకుని మనం 10 మంది వెంటేసుకుని వెళ్ళిపోతే బాగుంది, పద్ధతిగా ఉండదు. సైతాన్ గారు అక్కడ మంచి జరగడానికి బదులు చెడు జరిగించాడు. అట్లా కాకుండా దేవుని రాజ్యాన్ని పఠించాలంటే కొంచెం సమయం మనం పాటించాలి. అడ్డుపెట్టిన దేవుని ప్రవృత్తులు, దేవుని యొక్క ఆలోచన దేవుడు నిరంతరం వేసాను మనం తొలగించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.